యూట్యూబ్ 2027 అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న యాప్ ఏంటంటే అతోప్లే యాప్. ఈరోజు మనం ఈ అతోప్లే యాప్ అసలు ఎలా వాడాలి? ఈ అతోప్లేలో మనకి పేమెంట్ ఎలా ఉంటుంది? అప్‌లోడ్ ఎలా చేయాలి? అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ మోనిటైజేషన్ పాలిసీ ఏంటి? అన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి గాని, యాప్ స్టోర్ నుంచి గాని ఈ యాప్ అయితే ఎక్కించుకోండి. డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ అతోప్లే యాప్ మన ఇండియన్ యాప్ యూట్యూబ్‌లో సేమ్ యూట్యూబ్ లాగే ఉంటుంది. కానీ ఇంతకుముందు దీనికి కొంచెం బగ్స్ కారణంగా వీడియోస్ అనేవి మిస్ అయ్యేవి. ఇప్పుడు ఆ బగ్స్ క్లియర్ చేయడంతో మళ్ళీ ఈ యాప్ అనేది కొంచెం ట్రెండీ అయింది. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఈ యాప్‌లో చాలామంది చేస్తున్నారు. మీకు పైన డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇది నొక్కుంటూ చూస్తే మీకక్కడ మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, వాచ్ టైమ్ ఎంతొచ్చింది, కౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడే మీకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి. నేనైతే ఆల్రెడీ 3 డేస్ నుంచి ఈ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. వీడియోస్ కూడా వ్యూస్ అనేవి వస్తున్నాయి. కానీ మన తెలుగు ఆడియన్స్‌కి పెద్ద తెలదు కాబట్టి చూడట్లేదు. అండ్ మనం ఛానెల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేనైతే మాధురి గారిని ఫాలో అవుతున్నాను. ఇక్కడ మనకి మానిటైజేషన్ పాలిసీ చూపిస్తున్నాను మీకు. ఈ మానిటైజేషన్ పాలిసీలో మనకి 5 ఆర్ 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది బిగినర్ క్రియేటర్ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే బ్యాచ్. మనకి మానిటైజేషన్ బ్యాచెస్‌లో వస్తదనమాట. మీరు రైజింగ్ స్టార్ అవుతే మీరు ఎలిజిబుల్ అవుతారు. అక్కడి నుంచి మీకు పేమెంట్స్ అయితే వస్తాయి. మీకు మినిమమ్ విత్‌డ్రాల్ వచ్చేసి 500 పర్ మంత్. అసలు వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఛానెల్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ కింద కనిపిస్తున్న థంబ్‌నెయిల్ సెట్ చేసుకోవడానికి కింద సెలెక్ట్ అని క్లిక్ చేసి మీకు కావాల్సిన థంబ్‌నెయిల్ అనేది అప్‌లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన రేషియో 16:9 గాని, 9:16 గాని ఏదైనా అప్‌లోడ్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు చూపించడానికి ఈ థంబ్‌నెయిల్ అయితే పెడుతున్నా శాంపిల్‌కి. ఇక్కడ కింద క్రాప్ యాజ్ 16:9 ఉంది కదా! దాన్ని టిక్ అయితే చేసుకోండి. మీకనేది థంబ్‌నెయిల్ అప్‌లోడ్ అయిపోతుంది. కింద మీకు నచ్చిన టైటిల్ ఇవ్వండి. ఇందులో మనకి యూట్యూబ్‌లో కాదు ఇక్కడ 70 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అదే 70 వర్డ్స్ మాత్రమే పడతాయి లెటర్స్. అండ్ కింద డిస్క్రిప్షన్ అయితే మినిమమ్ 10 వర్డ్స్ నుంచి 400 వర్డ్స్ దాకా రాసుకోవచ్చు. ఏవిడిచ్చిన డిస్క్రిప్షన్ అనేది పెద్ద లెక్క ఏముండదు ఇందులో మాక్సిమం నాకు తెలిసి. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ యాక్టివ్‌లో ఏముండరు. అంత ఫ్లో అయితే ఉండదు. మీకు వ్యూస్ పెట్టగానే వస్తే నెక్స్ట్ అనేవి ఆగిపోతాయి. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి. అండ్ మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత వెంటనే చాలా ఫాస్ట్‌గా అవుతుంది అప్‌లోడ్. స్పీడ్ అయితే బాగుంది. అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్‌లోడ్ కంప్లీట్ అని వస్తుంది. తర్వాత మీకు ఒక 5 మినిట్స్ తర్వాత మీకు వీడియో అనేది కనిపిస్తుంది. టెన్షన్ ఏం పడకండి. వీడియో అప్‌లోడ్ అయిపోతది ఆటోమేటిక్‌గానే. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఛానెల్‌గా ఒకసారి మనం పైన చూసుకుంటే మనకి మెసేజ్ వచ్చింది. వీడియో అప్‌లోడ్ అయిపోయిందని చూసుకోండి అని చెప్పి. ఇక్కడ మనం ఛానెల్‌కైతే వెళ్లి చూద్దాము. అక్కడ మనకి వీడియో అనేది కనిపించట్లేదు. కానీ కంగారు పడకండి. వితిన్ 5 మినిట్స్‌లో మీకు ఆటోమేటిక్‌గా అక్కడ కనిపిస్తది. 5 మినిట్స్ తర్వాత. ఇక్కడ చాలామంది చేస్తున్నారు వీడియోలు. మీరు చూడొచ్చు. చాలా వీడియోలున్నాయి. మనం చెప్పలేం రేపటి రోజు యూట్యూబ్ ఇండియాలో బ్యాన్ అయిపోతే ఒకవేళ మనకి ఇదే యాప్. కాబట్టి క్రియేటర్స్ అందరూ ఈ యాప్ కూడా యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఏముంది అంతే కదా! మీకు ఈ యాప్ రిలేటెడ్ విషయాల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇది మన న్యూ టెక్ ఛానల్. కాబట్టి ఈ టెక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూట్యూబ్ గురించి మంచి మంచి అప్డేట్స్, కొత్త అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. యూట్యూబ్‌లో అసలు ఎలా సక్సెస్ అవ్వాలనేది.